Hi viewers, welcome back to my channel Study with Maninkil. ప్రీవియస్గా మనం HTML CSS ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పటికి మనం 5 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నౌ వీఆర్ ఇన్ 6th వీడియో. ఈ వీడియోలో మనం యాంకర్ ట్యాగ్స్ గురించి అయితే ఇన్డెప్త్గా అయితే తెలుసుకుందాం. అసలు యాంకర్ ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, దాని పర్పస్ ఏంటి, దాని గురించి కంప్లీట్గా ఇన్డెప్త్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనం V6 ఫోల్డర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం విజువల్ స్టూడియో కోడ్కి అయితే రీడైరెక్ట్ అవుదాం. ఇలా కమెంట్ ప్రాంప్ట్కి వచ్చిన తర్వాత కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనల్ని విజువల్ స్టూడియో కోడ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్కి అయితే వచ్చాము. మనకు ఇప్పుడు ఏంటి, యాంకర్ ట్యాగ్ కదా. మనం ఫస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. .html బాయిలర్ ప్లేట్ కోసం మనం షిఫ్ట్ ఎంటర్ చేస్తే మనకి బాయిలర్ ప్లేట్ కూడా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి టైటిల్ వచ్చేటప్పటికి V6 అంటే 6th వీడియో కదా. అలాగా మీ ప్రీవియస్గా ఎవరైనా మన వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో కానీ ఛానల్ ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు దాకా మనం చెప్పినవి అయితే అందులో ఉంటాయి. మెయిన్గా వచ్చేటప్పటికి నేను ఏదైతే కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో దాన్ని కంప్లీట్గా మనం ఆ కోడ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడి నుంచి అయితే మీరు కోడ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ యాంకర్ ట్యాగ్ వల్ల యూజ్ అయ్యింది, దాని గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్స్ చూసుకున్నట్లయితే వెబ్సైట్స్లో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనం సింగిల్ పేజ్లో అయితే ప్రొవైడ్ చేయలేము. అలా ప్రొవైడ్ చేయడానికి కుదరదు కాబట్టి దానికోసం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఈ యాంకర్ ట్యాగ్స్. మీకు లైవ్గా అయితే చూపిస్తాను చూడండి, క్రోమ్లోకి వెళ్ళి. అప్పుడు మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మనం దాని గురించి గూగుల్ క్రోమ్కి అయితే వెళ్దాం. ఓకే, ఇలా వచ్చిన తర్వాత వికీపీడియా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సారీ, ఇంటర్నెట్ కనెక్ట్. వన్ మినిట్. ఇలా యాంకర్ ట్యాగ్స్ వల్ల సింపుల్గా చెప్తాను చూడండి. లార్జ్ ఇన్ఫర్మేషన్ అనేది మన సింగిల్ పేజ్లో ప్రొవైడ్ చేయడం అయితే కష్టం. దానికోసమే ఈ యాంకర్ ట్యాగ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్ గురించి కానీ ఒక పర్టికులర్ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, లాంగ్ నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తుంది. అలా కాకుండా జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం ఈ ట్యాగ్ లైన్ యూజ్ చేసుకుంటాం కదా. అలాగా ఇప్పుడు అలా హైపర్ లింక్ అనేది చేసి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కువగా దీన్ని మామూలుగా మనం వికీపీడియా వెబ్సైట్స్లో చూడొచ్చు. ఈ వికీపీడియా ఓపెన్ అయిందంటే మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వికీపీడియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేది ఉంది చూసారు. ఇంగ్లీష్ మీద ట్యాప్ చేసేటప్పుడు చూడండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకే దాంట్లో పెట్టేస్తే మనకి ఈ పేజ్ ఇంత లుక్ వస్తుందో చెప్పండి. సింపుల్గా చూడాలంటే చాలా సూపర్గా ఉంది. అందుకే అయితే ఇక్కడ హైపర్ లింక్స్ అయ్యాయో దాన్ని మనం యాంకర్ ట్యాగ్స్ అని అంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ అని ఉంది, ఇంగ్లీష్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ప్రతిదీ అదే వెబ్సైట్స్లో పెట్టేస్తే మనకి వెబ్సైట్ అనేది లుక్గా ఉండదు, ఫుల్గా అగ్లీగా ఉంటుంది. అందుకే ఈ యాంకర్ ట్యాగ్స్ వల్ల ఇలా సింపుల్గా అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైపర్ లింక్ అనేది ఉంది చూడండి. అది క్లిక్ చేయగానే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అలా ప్రతి హైపర్ లింక్లోనూ ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఉంటుందన్నమాట. చూసారా, ఏదైనా క్లిక్ చేయండి ఇంకా ఆటోమేటిక్గా మనం వేరే ప్లేస్కి రీడైరెక్ట్ అవుతూనే ఉంటున్నాం. చూడండి 1, 2, 3 చూసారా, ఇలా 3 పేజెస్ నుంచి అయితే వెళ్ళాం. ఇక్కడ నుంచి 3 పేజెస్కి వెళ్ళాం. అలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనం ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ హైపర్ లింక్స్ ఇచ్చిన ప్రతి చోటికి అలాగే వెళ్తాం. ఇది హైపర్ లింక్ అనేది మెయిన్గా యూజ్ చేస్తే దాన్ని యాంకర్ ట్యాగ్ అని అంటాం సింపుల్గా. ఓకేనా? ఇది ఎలా చేయాలనేది కోడ్లో అయితే నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఒక డిస్క్రిప్షన్ టైప్ రాద్దాం.
ఓకేనా? బిలో నెంబర్ ద యాంకర్ ట్యాగ్. దీనికి మనం సింపుల్గా చేయాల్సింది ఏమీ లేదు. విజువల్ స్టూడియో కోడ్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని క్లిక్ చేసి ఎంటర్ చేయండి సింపుల్గా, ఇంకేం అవసరంలా. ఏ ఎంటర్ అంతే. ఇప్పుడు HREF అని ఉంది కదా, ఈ ఏదైతే ఇక్కడ జూమ్ చేస్తున్నాను ఉండండి, ఇక్కడ డబల్ కోట్స్ చూసారా, డబుల్ కోట్స్ దగ్గర కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. అక్కడ ఏదైతే ఫర్దర్గా మనం వెళ్ళాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సింపుల్గా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వికీపీడియా వెబ్సైట్ కదా, ఈ లొకేషన్ని నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లింక్ మనకు కనబడాలంటే వాళ్ళు అక్కడ పేరు ఎలా ఇచ్చారు, సేమ్ అక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చారు కదా, మనం చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చారు. అలాగే మనకు కనబడడానికి పాపప్ కింద ఒక లింక్, ఒక నేమ్ రాయాలి. నేను వికీపీడియా అనేది రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను, మీరు చూద్దాం. సింపుల్, చాలా ఈజీ యాంకర్ ట్యాగ్స్ అనేవి. ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేశాను కదా, ఆటోమేటిక్గా క్రోమ్లోకి అయితే వెళ్తుంది. చూసారు కదా, వికీపీడియా అనేది హైలైట్ అయింది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజ్లోనే వికీపీడియా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే హైపర్ లింక్స్ ఉన్నాయో దాన్ని 2 విధాలుగా రాయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ట్యాబ్లో ఓపెన్ అయిపోయింది, వికీపీడియాని క్లిక్ చేయగానే ఈ ట్యాబ్లో ఓపెన్ అయ్యింది. అలా కాకుండా నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళి ఓపెన్ అవ్వాలంటే సింపుల్గా టార్గెట్ క్లోజ్ చేస్తాను. టార్గెట్ ఉంది కదా, ఓకే, _ బ్లాంక్. ఇలా _ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ ట్యాబ్కి అయితే తీసుకువెళ్తుంది. మీకు చేసి చూసారు కదా, నాకు నెక్స్ట్ వేరే ట్యాబ్లో వికీపీడియా అనేది ఓపెన్ అయింది. ఇది ఇలాగే ఉంది. ఇలాగ మనం యాంకర్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఒక లేఅవుట్ క్రియేట్ చేసేసుకుని ఆ లేఅవుట్స్లో మనం హైపర్ లింక్స్ ఇచ్చేసుకోమనుకోండి, ప్రతి వెబ్సైట్ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇలాగ ఒకే వెబ్సైట్లో అన్నీ పాసిబుల్ అవ్వవు కాబట్టి ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. దట్ ఈజ్ అబౌట్ ద యాంకర్ ట్యాగ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో రెస్పాండ్ అవ్వండి, ఆర్ఎస్ కామెంట్లో రెస్పాండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఫర్దర్గా మన దాంట్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్ వచ్చేటప్పటికి ఫామ్ క్రియేషన్, టేబుల్ క్రియేషన్స్, లిస్ట్స్, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఫర్దర్గా అయితే రాబోతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోని అయితే ఈరోజు 22 కదా, 23 అయితే అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.